హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మనము ఎంతో హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఈ రైస్ని మనము పిల్లలకి లంచ్ బాక్స్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఖాళీ బాక్స్తోని తిరిగి ఇంటికి వస్తారు. ముందుగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ను పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఇప్పుడు ఆవాలు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మసాలా దినుసులను వేసుకోవాలి. అనస పువ్వు, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, యాలకులు కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనే ఒక 10-12 జీడిపప్పులను కూడా వేసుకొని వీటిని ఇప్పుడు ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కాస్త కలర్ మారేంత వరకు వీటిని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వీటన్నింటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వీటిని కూడా క్యారెట్ని కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో నుంచి మంచి సువాసన వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే వేడివేడిగా రైస్ని కూడా వేసుకోవాలి. మనము దీనిని మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, వేడివేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో చేసుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఇప్పుడు లెమన్ జ్యూస్ని వేసుకుందాము. ఇందులో లెమన్ని వేయడం వలన మనకు టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఈ విధంగా లెమన్ని సగం దాకా కట్ చేసి పెట్టుకొని జ్యూస్ మొత్తాన్ని కూడా పిండేసి ఇప్పుడు మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. బాగా కలిసేంత వరకు కలిపేసుకున్న తర్వాత లాస్ట్గా ఇందులో మనము 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా నెయ్యి కూడా బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. చూడండి, రైస్ మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు లాస్ట్గా ఇందులో ఫైనల్గా కొత్తిమీరను వేసేసుకుందాం. మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, ఖచ్చితంగా పిల్లలు ఖాళీ బాక్స్తోనే తిరిగి వస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. హడావిడి లేకుండా లంచ్ బాక్స్ కోసం ఈ పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా మనము చేసి పెట్టేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.